సుప్రజ డాడీ అమ్మా డాడీ ఉగాది శుభాకాంక్షలు రా. థ్యాంక్ యూ డాడీ. జీవితంలో నిజమైన ఆనందాన్ని పంచే క్షణాలు కొన్ని ఉంటాయి. నా మీద అలిగి వెళ్ళింది నా బంగారు తల్లి మళ్ళీ నాతో మాట్లాడుతుందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది. ఉంటానమ్మా. అన్నట్టు అన్నయ్యకి కూడా శుభాకాంక్షలు చెప్పు. అలాగే డాడీ. ఐ టు లవ్ యూ డాడీ. బాయ్. ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నా? డాడీ అమెరికా నుంచి ఫోన్ చేశారు. డాడీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. ఆయన మీద కోపం పోయినట్టుంది. ఎందుకు ఇలా అవుతుందో నాకే తెలియట్లేదు. అదే రక్త సంబంధం అమ్మా. అది లేదనుకున్నా కాదనుకున్నా మనసును వదిలిపోదు. సడన్ గా ఆయన నాకు ఎందుకు ఫోన్ చేశారు? అంతా పైవాడి లేలమ్మా. శ్రీరామ్, చాలా మంది చిటికడి సాయం చేసి ఊరంతా ప్రచారం చేసుకుంటారు. కానీ నువ్వు మాత్రం నువ్వు చేసిన సాయం ఎవరికి తెలియనవ్వు. అదే నీలో గొప్పతనం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. నాకు మాత్రం నీది చాలా గొప్ప మనసుని అర్థమైందయ్యా. సుప్రజ ఫోన్ నుంచి మా బావకు మెసేజ్ పంపాం. పండగ పూట ఆ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకునేలా చేశాం. అవునా? అవునండి. ఆ అమ్మాయి నిన్నంత హీనంగా చూసినా, ఒక పనివాడిగా ట్రీట్ చేసినా నువ్వెందుకయ్యా ఉపకారం చేయాలనుకున్నావు? నీకేంటయ్యా లాభం? చేసే ప్రతి పనికి లాభ నష్టాలు లెక్కలు చూసుకోవడానికి జీవితం వ్యాపారం కాదు సుబ్బారావు గారు. కొన్ని మనసుకు నచ్చిన మంచి పనులు చేస్తే మనకు కలిగే తృప్తి విలువ రూపాయల్లో చెప్పలేమండి. లేని విలువైన అది మనకు లేనప్పుడే తెలుస్తుంది. నాకు తల్లిదండ్రులు లేరు. ఒక అనాథలా పెరిగాను. అందుకే బంధాలు బంధుత్వాలు విలువేంటో నాకు తెలుసు. అవన్నీ ఉండి వాటికి దూరమైన సుప్రజ అనాథగా ఉండటం చూడలేక ఆమెను ఇంట్లోంచి వెళ్లకుండా ఆపాను. తల్లిదండ్రులు లేని లోటు తెలుసు కాబట్టే సుప్రజ తన తండ్రికి దూరం కాకూడదని కలిపే ప్రయత్నం చేశాను. లక్ష్మి, హ్యాపీ ఉగాది. వారం రోజుల్లో మా బాస్ రంగారావు గారు వచ్చేస్తారు. రాగానే నా చేతికి డబ్బు అందుతుంది. ఆ డబ్బుతో నీకు ఆపరేషను. మిస్టర్ శ్రీరామ్. ఒక నిమిషం లక్ష్మి, ఎవరు వచ్చారు? ఓ మీరా, నమస్కారం అండి. లోపలికి రండి. బై ది బై, నా పేరు నరసింహం గారు, నిత్య కంప్యూటర్స్ ప్రొపరేటర్. మా మేనేజర్ బాబురావు. ఆల్రెడీ 2 సార్లు నా దగ్గరికి వచ్చాడు. మీ దగ్గర జాయిన్ అయితే నెలకు 1,00,000 ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. కానీ నువ్వు చేరనన్నావు. బహుశా నీ తెలివితేటలకు ఆ రేటు తక్కువని ఫీల్ అయి ఉంటావు. ఫినాయిల్ నుంచి పెట్రోల్ దాకా, బీడీ నుంచి బియ్యం దాకా, స్థలాలు పొలాలు అన్నింటి రేట్లు అడ్డదిడ్డంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో నీ తెలివితేటలకు కూడా రేటు పెంచాలయ్యా. 2 లక్షలు ఇస్తా, వస్తావా? డబ్బున్న వాళ్ళకి ఒక జబ్బు ఉంటుందండి. ఆ డబ్బుతో దేన్నైనా కొనుక్కోవచ్చని. యు ఆర్ రైట్. సాఫ్ట్వేర్ రంగానికి అతి ముఖ్యమైన హ్యాక్ ప్రూఫ్ సాఫ్ట్వేర్ తయారు చేసామని తెలిసింది. ఆ ప్రాజెక్ట్ నాకు కావాలి. నీకేం కావాలి? మీరు వెళ్ళిపోవడం కావాలి. ఇంకెందుకు, పదండి. నువ్వు డబ్బు కమ్ముడుకో కదూ. కానీ రాత బాగాలేనప్పుడు హరిశ్చంద్రుడు కూడా తన పెళ్ళాన్ని నమ్ముకున్నాడు. గుర్తుంచుకో. వస్తా. దీన్ని నేను రెడీ చేస్తా, నువ్వు కిందకి వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడమ్మా. సరే. ఏమయ్యా రాము, మా ఆవిడ ఎక్కడ? సోఫా కింద మాత్రం లేదు, ఎక్కడుందో తెలియదు. అంటే ఇంకా గదిలో ముస్తాబవుతుందన్నమాట. ఈవిడ గారేమన్నా అనుష్క అమిషా పట్టేలా? ఎవరితో చెప్తున్నారు? నాలో నేనే గొడుక్కుంటున్నాను. మాకు మాటలు లేవు కదా. ఓహో. అయినా పెళ్లి కొడుకు వచ్చేది ఈవిడ గారిని చూడడానికి కాదు. కాసేపు చూడనివ్వండి. పాత సినిమాలో జ్యోతిలక్ష్మి ఉందనుకుంటాడు. ప్రేమ, నువ్వు ఈ చీరలో ఓపెన్ చేయని రంగు బాటిల్లో ఉన్నావు. రాత్రి కొట్టిన దిగలేదా? ఎక్కలేదు. రోజు కొడితే ఎక్కుదు కానీ అవతల పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది. వీడెవడు పెద్ద పరుగులు పట్టుకునే వాళ్ళు ఉన్నాడు. ఎవరు బాబు నువ్వు? మున్సిపాలిటీలో చెత్త ఎరుగునోడు అయి ఉంటాడు. పండగ మామూలుగా వచ్చి ఉంటాడు. ఇప్పుడు పండగ ఏంటి? ఉగాది వెళ్ళి 4 రోజులు అయిపోతేనే. నేను మున్సిపాలిటీ చెత్త ఎరుకునేవాను, రోడ్డు ఊడ్చేవాను కాదు. ఓ అర్థమైంది. తప్పిపోయిన గేదె కోసం వచ్చిన పాలాడివా? ఇక్కడ గేదెలు ఏమి లేవు గానీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు వెళ్ళు. I am the పెళ్లి కొడుకు ఫ్రమ్ అమెరికా. మై నేమ్ ఇస్ భూషణ్. పెళ్లి కొడుకువా? యా. పెళ్లి చూపులకి ఈ గెటప్ ఏంటి? సూటు బూట్ వేసుకుని పెళ్లి చూపులకు రావడం ఓల్డ్ ఫ్యాషన్.
పనివాడి గడపలో రావడం వెరైటీ, రొటీన్కి భిన్నంగా వెరైటీగా ఉండడం నాకు ఇష్టం. అడుక్కునేవాడి గడపలో రావాల్సింది ఇంకా బాగుంది. లాస్ట్ టైం పెళ్లి చూపులకు అడుక్కునేవాడి గడపలో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అమ్మా అన్నాను, చేతులు కాళ్ళు ఎల్రా బిచ్చగా అన్నారు. సర్లేండి, పొట్లం ఎలా కడితే ఏముంది, లోపల లడ్డు సైజు బాగుండాలి, అప్పుడే కస్టమర్లు సాటిస్ఫై అయ్యేది. రండి రండి. ఇదిగా అమ్మాయి ముస్తాబైందా, తొందరగా తీసుకురండి. పెళ్లి చూపులు అనగానే పట్టు చీరలు, మల్లె పూలు, గాజులు పెట్టుకుని రావడం రొటీన్. అమ్మాయి ఎలా ఉంటారో తీసుకురండి. ఏమి లేకుండా వితౌట్ మేకప్. అంటే సింపుల్ చుట్టూ సీపురి గట్ట. పెళ్ళైన తర్వాత కొంపలో ఎప్పుడు అలాగే ఉంటారు కదా. రండి రండి కూర్చోండి. అయ్యో కింద కూర్చున్నారేటి? వెరైటీ. ఇంకా నయ్యం అత్తగారు వాళ్ళు కూర్చుంటాం లేదు. పోయినసారి పెళ్లి చూపులకు కూడా అత్తగారు వాళ్ళు కూర్చుందాం అనుకున్నా. అత్తగారు ప్రాబ్లం పెట్టలేదు, మామగారు ప్రాబ్లం పెట్టలేదు. ఇక్కడ ప్రాబ్లం లేదు. పెళ్లి కూతురికి సారీ కొట్టొద్దని చెప్పానుగా బాబు. శారీలో పెద్దాపురం బూరిలో ఉన్నది మా ఆవిడ, సంబంధం కుదిరితే నీకు అత్తగారు. పక్కన నైటీలో ఉన్నది నా కూతురు, పెళ్లి కూతురు. మంచి మసాలా దోశలా ఉంది. నో, ఫ్లోర్ లో కూర్చోబెట్టండి. పేరు సుబ్బలక్ష్మి అండి, సుబ్బులు అని పిలుచుకుంటాం. సుబ్బులు అంటాం రొటీన్. నేను వెరైటీగా డబ్బులు అని పిలుస్తాను. పెళ్ళయ్యాక డబ్బులు అన్నా పర్లేదు, మరీ వెరైటీగా పబ్బులు అన్నా పర్లేదు. థ్యాంక్ యూ. ప్రేమ, సుబ్బుల్ని కాఫీ ఇమ్మని చెప్పు. నో, కొంపదీసి రొటీన్ కి భిన్నంగా నువ్వు ఇస్తావేంటి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రొటీన్ కి భిన్నంగా నేను ఈరోజు తాగను. ఆల్ ఆంటీస్ ప్లీజ్ టేక్. బాబు, అమ్మాయితో నువ్వు సెపరేట్ గా ఏదైనా మాట్లాడాలంటే పిల్లతో మాట్లాడటం రొటీన్, పిల్ల తల్లితో మాట్లాడటం వెరైటీ. కమాన్. ఇంక చేసేది ఏముంది, వెళ్ళండి. నువ్వు చెప్తావంటే నీ పిల్లలాగా. మీరు చెప్పాలన్నా నన్నే చెప్పమంటారు. వెళ్ళండి. మీ అల్లుడు వెరైటీగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి ఏ మొగుడికి రాకూడదు. తలుపు గడిగెట్టాడా, దగ్గరికి వేసాడా? దగ్గరికి వేయడం రొటీన్, గడేయడం వెరైటీ. పాయసంలో పులిహోరలాగా ఇది ఎక్కడ వెరైటీ అయ్యా? ఒప్పుకున్నాక తప్పదండి, గుండె గుండ్రా చేసుకోండి, వచ్చేస్తారు. వచ్చారు. కంగ్రాచ్యులేషన్స్ అంకుల్, యు ఆర్ సో లక్కీ ఫెలో. దేనికి? ఆ విషయం ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆ మధ్యలో సార్ నాకు తెలిసేదే మిస్ అయింది. అది సరే గానీ పెళ్లి గురించి మాట్లాడితే ఒక పని అయిపోతుంది కదా. పెళ్లి గురించి మాట్లాడుకోవడం రొటీన్, డైవర్స్ గురించి మాట్లాడుకోవడం. శుభమాని పెళ్లి అనుకుంటుంటే డైవర్స్ అంటావేంటి నాయనా? అక్కడికే వస్తున్నా. ఇండియాలో 1 year కి డైవర్స్ ఇస్తారు, అదే అమెరికాలో 1 hour లోనే డైవర్స్ ఇస్తారు. కాబట్టి ఇండియాలో పెళ్లి, అమెరికాలో డైవర్స్. డైవర్స్ ఇవ్వడం తప్పదంటావు? ఐ మీన్ పెళ్ళైన తర్వాత అమెరికాలో మేమిద్దరం, నేను రొటీన్కి భిన్నంగా ఉండి, మీ అమ్మాయి రొటీన్గా ఉండి, ఆ తర్వాత డైవర్స్ తీసుకునే బదులు ముందు డైవర్స్ తీసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం బెటర్ కదా. ఒరే, అసలు పెళ్ళి అంటే ఏమనుకుంటున్నారా? ఫైనల్ గా డైవర్సే కదా. రేయ్, పెళ్ళంటే 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు నడిచి కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుంటూ కలకాలం జీవించడం ఎరా ఎదవా. అటువంటిది నీకు రొటీన్ ఎలా అనిపిస్తుందిరా? ఏంట్రా అటు కొడితే ఇటు పడిపోయావు? రే, నేను కొడితే నీకు రొటీన్ గా ఉంటది కదా. వెరైటీ ట్రై చేద్దామా? పెళ్లి కూతురు కొడద్ది, వెరైటీ అయిపోద్ది. శుభ్లు చూసుకో. బాబు, చాలా మేలు చేసావయ్యా. ఆ వెరైటీ వెధవకి బాగా బుద్ధి చెప్పావు. బుద్ధి చెప్పాల్సింది ఆడికి కాదండి, మీలాంటి తల్లిదండ్రులకి. బాబు,
ముందు వెనక చూసుకోకుండా ఎన్ఆర్ఐ సంబంధం అని తెగ సంబరపడిపోతారు. మా అమ్మాయికి అమెరికా సంబంధం, బోల్డ్ అంత కట్నం ఇచ్చావని గొప్పలు చెప్పుకుని ఇందాక వచ్చాడే మెంటల్గాడు, అటువంటి వాడికి ఇచ్చి కట్టబెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కట్నం కాస్త తినేసి ఆ అమ్మాయిని నానా కష్టాలు పెడతాడు. ఆ పిల్ల ఇక్కడికి వచ్చి మీకు చెప్పుకోను లేదు, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోను లేరు. చివరికి డైవర్స్ ఇచ్చి నీ కర్మ నీది పొమ్మంటాడు. ఏమండి, దూరపు కొండలు నులుపని భ్రమపడి పెళ్లిళ్ళు చేసే మీలాంటి తల్లిదండ్రులదేనండి తప్పద్దా? అదే మన రాష్ట్రం, మన దేశం అనుకోండి, కావాలనుకున్నప్పుడు చూసి రావచ్చు, కష్ట సుఖాల్లో పాల్పంచుకోవచ్చు. బాగా చెప్పావు బాబు. స్వగృహ ఫుడ్స్ లాంటి మన సంబంధాల్లో ఉన్న సుఖ సంతోషాలు ఈ పిజ్జా బర్గర్ లాంటి ఫారిన్ సంబంధాల్లో ఉండవు. మా ఇద్దరి గొడవకి కారణం ఇదే. దీని పోరు పడలేక చివరికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. బుద్ధి వచ్చింది బాబు. షాపింగ్ కి వెళ్ళి మ్యాచింగ్ బ్యాంగిల్స్ సుప్రజ, ఇవాల్టి నుండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఓకేనా? నిజంగానా? ఆల్ ది బెస్ట్. బాయ్. వస్తాను అంకుల్. చూసావా మావయ్య, అన్నయ్యలో ఎంత మార్పు వచ్చిందో? వాళ్ళలో మార్పుకు కారణం శ్రీరామే.